హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. ఈరోజు మనం ఒక ఫేమస్ ఐకానిక్ హోటల్ అయిన శ్రీ సాయి హోటల్కి మనం రావటం జరిగిందనమాట. ఇక్కడ ఐటమ్స్ అయితే సూపర్గా ఉంటాయి. హోటల్ వచ్చేసరికి పటమట సెంటర్లో ఉంటుందన్నమాట. పూర్తి అడ్రస్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను, చూడగలరు. చాలామందికి డిస్క్రిప్షన్ అంటే అర్థం కావట్లేదు, అందుకని స్క్రీన్ మీద అడ్రస్ ఇచ్చాను. సో అడ్రస్ అయితే నోట్ చేసుకోండి. ఇదైతే పొద్దున్న నుండి ఆల్మోస్ట్ సాయంత్రం 8-9 దాకా అయితే హోటల్ ఉంటుంది. ఇక్కడ సాంబార్ ఇడ్లీ చాలా చాలా బాగుంటుందంట. ఇది వచ్చేసరికి ధరల పట్టిక. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ రెండు విషయాలు అయితే ప్రతిసారి వీడియోలో స్టార్టింగ్లో ఈ రెండు విషయాలు క్లుప్తంగా చెప్పాలి అనుకుంటున్నాను. సో లోపల అంబియన్స్ సింపుల్ అంబియన్స్ అనమాట. దాదాపుగా 30 సంవత్సరాల పైబడి హోటల్ కాబట్టి అంబియన్స్ కూడా చాలా నీట్గా, ఏదో టైం మిషన్లో మనం చాలా వెనక్కి వెళ్ళిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సాంబార్ ఇడ్లీ చాలా ఫేమస్. సాంబార్ ఇడ్లీ దీంతోపాటు గారె, బజ్జీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ప్లేట్కి వీళ్ళు 6 బజ్జీలు అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట. ముందుగా అసలు ఈ హోటల్కే ఫేమస్ అయిన సాంబార్ ఇడ్లీని నేను రుచి చూడబోతున్నాను. ఇక్కడ బజ్జీలు అయితే ప్లేట్కి 6 ఇస్తారనమాట. ఇక్కడ మనం ఏదన్నా ఐటమ్ తీసుకుంటే కనుక సైడ్ డిషెస్ కింద చట్నీ, మామూలు పప్పు చట్నీ ఒకటి, అల్లం చట్నీ, కారపొడి ఇస్తాను అనమాట. నేనైతే సాంబార్ ఇడ్లీ తీసుకున్నాను. సాంబార్ అయితే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. అసలు నోట్లో అలా పెట్టుకుంటే కరిగిపోతుంది. మంచి ఫ్లేవర్స్తో సాంబార్ అయితే సూపర్గా ఉంది. చాలా చోట్ల సాంబార్ అంటే ఏం చేస్తుంటారంటే ఆ సాంబార్లో టేస్ట్ కోసం మసాలాలు అని చెప్పి ధనియాల పొడిని దట్టిస్తూ ఉంటారు. దానివల్ల టేస్ట్ మనకి ఇన్స్టెంట్గా 1-2 స్పూన్స్ తిన్న వరకు అయితే టేస్ట్ మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత అయితే మనకి వెగట్ వచ్చేసిద్ది అనమాట. కానీ ఇక్కడైతే టేస్ట్ చాలా చాలా బాగుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంది. మనం తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట. వేడి వేడి సాంబార్ అయితే సర్వ్ చేశారు. 2 ఇడ్లీ నేను తీసుకున్నాను. సాంబార్ ఇడ్లీ చాలా 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 అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ వీళ్ళు సాంబార్ కూడా అమ్ముతారంట. సో చూడండి, సాంబార్ ఇడ్లీ సూపర్గా ఉంది. ఒక్కొక్క స్పూన్ తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా, అంబియన్స్ నీట్గా, క్లీన్గా వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. మనం తినే ఫుడ్తో పాటు ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది అనుకోండి, అప్పుడు మనం తినాలి అనిపించింది. ఇక్కడ పరోటాలు కూడా లభిస్తాయి అనమాట. ఇక్కడ చాలా రకాల టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయి. బజ్జీ, గారి, కట్టె పొంగలి, పరోటా, చపాతి, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. అక్కడ ఫస్ట్ టైం మీరు పట్టిక చూశారు కదా. వీళ్ళ ప్లేటింగ్ సిస్టమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వంటగది కూడా చూడండి, చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వంటగది తింటేనే దండం పెట్టి ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఇక్కడైతే చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. ఒక ఎథిక్స్తో అయితే ఇక్కడ హోటల్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు అనమాట. సో చూడండి, ప్లేటింగ్లో వచ్చేసరికి చక్కగా అరిటాకు వేసి అందులో ఐటమ్స్ అన్నీ అలా వడ్డించి ఇస్తున్నారనమాట. ఇక్కడ మనకి తీసుకున్న టిఫిన్తో పాటు అల్లం చట్నీ, కారపొడి, సాంబారు, పప్పు చట్నీ అయితే ఇస్తున్నారు. సాంబార్ మరియు ఈ పప్పు చట్నీ నేను తీసుకున్నాను. అసలు గారె చూడండి, పైన క్రిస్పీగా, లోన మెత్తగా, అసలు మామూలుగా లేదు. చాలా చాలా రుచికరంగా ఉంది. సూపర్గా ఉంది. అసలు ఈ చట్నీలో ఈ గారె అయితే చాలా బాగుంది. అంతేకాకుండా సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి గారె మనం సాంబార్లో తిన్న బాగుంటుంది. సాంబార్ గారె కూడా ఉందన్నమాట ఇక్కడ. అసలు భలే బాగుంది. వేడి వేడి గారెలు అట్లా అరిటాకులో వేశారు కాబట్టి లైట్గా ఆ ఫ్లేవర్ కూడా మనకి గారెకి వచ్చి అసలు ఆ గారె టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. సూపర్. అసలు లోపల మెత్తగా చక్కగా మొత్తం కుక్ అయిందనమాట. చాలా బాగుంది. బజ్జీలు చూడండి, ప్లేట్కి 6 బజ్జీలు ఇస్తున్నారు వీళ్ళు. బజ్జీ కూడా చూడండి, అసలు మామూలుగా మైసూర్ బజ్జీ తినాలంటే విజయవాడే మ్యాక్సిమం. బజ్జీ అయితే లోపల దాకా కుక్ అయింది. లోపల కూడా చక్కగా ఉంది. మనం మొత్తం కూడా తినొచ్చు అనమాట బజ్జీ. కొన్ని చోట్ల మనం బజ్జీ తింటుంటే పైన మాత్రం కుక్ అయ్యింది, లోపలైతే పిండి పిండిగా ఉంటుంది కదా. ఇక్కడైతే మస్తుగా మొత్తం కుక్ అయిందనమాట. ఇక్కడ టిఫిన్ అయితే సూపర్గా ఉంది. సో చాలామంది మిత్రులు లైక్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు.
కాకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది. వీడియో అయితే అయిపోయింది. అంటే చిన్న వీడియో చేశానన్నమాట. ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ నాకు బాగా నచ్చింది అయితే సాంబారు మరియు సాంబార్ ఇడ్లీ నాకు చాలా బాగా నచ్చింది. దీంతో పాటు గారె నాకు భలే బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ట్రై చేయండి. దీంతో పాటు బజ్జీ, పూరి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి ఐటెం కూడా సూపర్‌గా ఉందన్నమాట. మీరు లైక్ చేసిన తర్వాత కింద హైప్ అన్న ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీకు హైప్ అన్న ఆప్షన్ ఇంకా హైప్ అన్న పాయింట్స్ ఇంకా ఉంటే కనుక మన వీడియోని హైప్ చేస్తే కనుక ఇంకా చాలామందికి చేరువై అతి త్వరలో మనం 1,00,000 సబ్స్క్రైబర్స్‌కి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ హెల్ప్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా మీరు హెల్ప్ చేసి సపోర్ట్ చేస్తే కనుక అతి త్వరలో మనం కూడా 1,00,000 సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్తాము. సో చిన్న వీడియో అనమాట. నాకు నచ్చింది. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని మొత్తం మీకు యాంబియన్స్ని చూపించి కొన్ని ఐటమ్స్ అయితే నేను మీకు డిస్ప్లే చేయడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చాలామంది ఇదివరకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా అని చెప్పి అడగటం జరిగింది. అందుకని నేనేం చేశాను అంటే ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఒక పేజ్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ మీరు ఒకసారి హోమ్ పేజ్లోకి వెళ్తే కనుక ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఒక లింక్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్తారు. అక్కడ దానికి విభిన్నమైన వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ను కూడా వీలైతే ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.